నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పెద్దగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అప్పులు లేనిది పూట గడవని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో హంగు ఆర్భాటాలకు ఏం తక్కువ లేవు. ప్రధానంగా రిషికొండ, ఈ రిషికొండకు సంబంధించిన అంశం నిన్న శాసన మండలిలో దద్దరిల్లిపోయింది. ఎందుకంటే దానికి పెట్టిన ఖర్చు సుమారుగా 450 కోట్ల రూపాయలు. సాధారణంగా ఎవరైనా సరే ఒక ఇల్లు నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఒక చదరపు అడుగు 1500, బాగా అయితే 2000, ఇంకా బాగా లావిష్గా లగ్జూరియస్గా ఖర్చు పెడితే 3000. ఇంకా అది హై ఎండ్ అనమాట. అటువంటిది మరి ఏదైతే సచివాలయాలు కావచ్చు, అంటే సచివాలయం అంటే గ్రామ సచివాలయం కాదండి, రాష్ట్ర సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అవి 2014 నుంచి 19 మధ్యలో నిర్మాణం జరిగింది కదా, వాటికి సంబంధించి 6000 రూపాయల చదరపు అడుగు చొప్పున ఖర్చు అయింది. అదే చాలా ఎక్స్పెన్సివ్. సరే, అయ్యింది ఏదో అయ్యింది, దాన్ని ఇప్పుడు కంటిన్యూగా వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ రిషికొండకి సంబంధించి నిర్మాణం అనేది అసలు అవసరమా? ముందు ఫస్ట్ పాయింట్, అంత అవసరం ఏంటి? ఒకవేళ అవసరమైనప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి? చదరపు అడుగుకి 24,000 రూపాయలు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏ రకంగా ప్రజా సొమ్ముని ఖర్చు పెట్టారు అనేది. నిజంగా అవసరమైన చోట ఖర్చు పెట్టండి, కానీ అవసరం లేని చోట మాత్రం ఆ విధంగా ఖర్చు పెడితే మనం ఏమైనా సంకేతాలు ఇస్తున్నాం ప్రజలకి? అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరని కాదు, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకి ఖర్చు పెట్టే ప్రతి పైసాకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. అటువంటిది అప్పుడు అంటే గత ప్రభుత్వ హయాంలో టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి రోజా గారు, ఆవిడ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. ఆ రోజుల్లో మీకు గుర్తున్నట్లయితే, ఏడుకొండల స్వామి 7 కొండల పైన ఉంటే తప్పేంటి అంటే, వెంకన్న స్వామి 7 కొండల పైన ఉన్నారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ఉంటే తప్పేంటి? ఎక్కడ పోలికండి ఇది? వెంకటేశ్వర స్వామితో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తారా? పోల్చారు. ఆ కామెంట్ ఇప్పటికీ ఉంది కదా. దాని తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసు కాదు, అది కాదు, అది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, రాష్ట్రపతిగా కానీ లేకపోతే ప్రధాని గారు కానీ వచ్చినప్పుడు ఒక విడిదిల్లాగా ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడా విడిదిల్లు లేని అంత లగ్జూరియస్ విడిదిల్లు మన ఆంధ్రప్రదేశ్కి అవసరమా? పోనీ ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా ఉన్నామా? మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని ఎందుకు అన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కావాలని నిర్మించుకున్నారు, ఫలితాలు తారుమారయ్యేసరికి అది ప్రభుత్వ కార్యాలయాలుగా గుర్తించారా? సో అంటే మాట ఏ విధంగా మార్చేస్తున్నారో అర్థం చేసుకోండి. సాధారణంగా ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నప్పుడే ఒక మాట మాట్లాడాలి అంటే ఆచితూచి మాట్లాడుతూ ఉంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. మరి అటువంటిది సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా ఉండి ఆ విధంగా ఎలా మాట్లాడారు, అలాగే ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అవి గమనించకుండా ఉంటారంటారా? మరి ఈ యొక్క రిషికొండని ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్కే ఒక్క కరెంటు బిల్లుకే నెలకి 60 నుంచి 70 లక్షలు వస్తుంది అంటే అసలు ఏ రకంగా దాన్ని వినియోగించుకోవాలి? పోనీ ఏదైనా టూరిజం స్పాట్గా ఉపయోగించుకుందాం అనుకున్నా సరే దానికి ఎంత అద్దె వసూలు చేయాలి? ఆ అద్దె కట్టే వాళ్ళు ఎవరు? పోనీ గదికి ఇంతని ఖర్చు పెట్టి ఇంత రెంట్ అని పెట్టారనుకోండి, ఒక స్లాబ్ రేటు, అక్కడ ఉంది 7 గదులే కదా, అంతకుముందు ఉన్న భవనం కింద 58 గదులు ఉన్నాయి, అదే బ్రహ్మాండంగా ఉంది. దాన్ని కాదని దాన్ని డెమాలిష్ చేసి మరలా ఇప్పుడు 7 గదులే నిర్మించి దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి అంటే అది ఎంతవరకు సబబు? ఒకటి. దాని తర్వాత మరి అదే ప్రభుత్వ ధనం వినియోగించి నిర్మించిన ప్రజావేదికని ఎందుకు ఉపయోగించుకోకుండా కూల్చేశారు? అది ప్రజలదే కదా. పోనీ ఏం చంద్రబాబు నాయుడు గారు సొంతదో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులదే కాదు, ప్రజాధనంతో ఖర్చు పెట్టి చేసింది అది. దాన్నేమో కూల్చేశారు, దీన్నేమో మీరు వాడుకోండి అంటారు. పోనీ ఎలా వాడుకోవాలి? ఏమైనా సలహాలు ఉన్నాయి? ఎవరిని ఇస్తారా? పోనీ అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు. శాసన మండలిలో మాత్రమే వచ్చి మాట్లాడతారు. అదేమిటి అంటే బొత్స గారికి తెలియచేశారు ఆ బాధ్యతలన్నీ. మరి బొత్స గారు సరే తప్పో ఒప్పో ఆయన వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మరి బొత్స గారికి ఉన్నంత కలేజా లేదంటారా? ఖచ్చితంగా ఒక మంచి స్థాయి సంపాదించుకున్న నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు.
ప్రజాభిమానం కూడా పొందగలిగాడు. అందుకనే 151 సీట్లతో అధికారం చేజిక్కించుకున్నారు. కాకపోతే దాన్ని నిలబెట్టుకున్నారా లేదా అనేది తర్వాత ప్రజలు గమనించారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రజాధనం ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పవలసిన బాధ్యత సదరు ముఖ్యమంత్రి పైన, అధికారుల పైన ఉంది. మరి ఇటువంటి తరుణంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అని భర్జన పడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఈరోజు చర్చ జరగబోతున్నాం. మరి ఈ చర్చ ముగిసే సమయానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఏమైనా సరే వస్తే మంచిదే, సంతోషం. సో ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే వీరబ్రహ్మం గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. అందరికీ నమస్తే అండి. సో లక్ష్మణరావు గారు, ముందు మీకే ఇస్తాను, ఎందుకంటే మీ హయాంలోనే అది నిర్మాణం జరిగింది కాబట్టి. సో ఏమంటారు, ఈ సమయంలో అంత ఖర్చు పెట్టి మనకు ఆ నిర్మాణాలు అవసరం అంటారా? లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. నమస్కారం. ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ఆదంటి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్కారం. ప్రసాద్ గారు, చెప్పండి. ఏదైతే రిషికొండ మీద కట్టినటువంటి భవనం, ఏదైతే 7 బ్లాకులు, 7 గదులు కాదండి, 7 బ్లాకులు, 7 బ్లాకులతో నిర్మించిన ఆ భవనం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ కూడా పనిచేయదు. అలాగే నరేంద్ర మోడీ గారు కట్టినటువంటి పార్లమెంటు భవనం కూడా ఆ దిగదుడిపే అని చాలా రకాలుగా కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో మాట్లాడారు. మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 450 కోట్లతో అతి ఆధునికరణమైనటువంటి, అతి సుందరమైనటువంటి భవనాన్ని, ఒక ఇంద్రలోకంలో కూడా అటువంటి భవనం ఉంటుందా ఉండదా అనేటువంటి భవనాన్ని మనకు పరిచయం చేసి వర్తిబుల్ 450 కోట్లకి ఇటువంటి భవనం మనం కట్టొచ్చు అని వర్తిబుల్ చూపించారు. సో ఈ రోజున ఇదే 450 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కడితే, మరి 2014 నుంచి 2019లో ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 10,500 కోట్ల రూపాయలు అమరావతిలో భవనాలు నిర్మించడానికి, అమరావతి రాజధాని నిర్మించడానికి, అమరావతిలో రోడ్లో అలాగే డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్ని ప్రతిదీ కూడా నిర్మించడానికి 10,500 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని అన్నారు. సో ఈ 10,500 కోట్ల రూపాయల్లో ఏం కట్టారంటే, మీరు ఇందాక చెప్తున్నటువంటి సచివాలయంలో అవనివ్వండి, కొన్ని బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డింగ్స్ అవన్నీ కూడా కేవలం తాత్కాలికమైన భవనాలు కట్టారు. ఈ తాత్కాలికమైన రేకుల షెడ్లు నిర్మించి వర్షం పడితే ఎక్కడ పడితే అక్కడ కారేయడం, వర్షం పడితే ఆ సచివాలయం అంతా నిండిపోయేది, బ్లాక్లంతా తడిసిపోయి, కనీసం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇబ్బంది పడే రోజులు సదరమైనటువంటి ఈ ఏవైతే ప్రముఖ టీవీ ఛానల్, కుల ఛానల్ ఏవైతే ఉన్నాయో, ఈనాడు, TV5, ABN, ఈ ఛానల్ వాళ్ళే చూపించారు ఎంత నాణ్యమైన కట్టడాలు కట్టారు అనేది ఆ రోజుల్లో. సో అటువంటి ఆధునిక పరిజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారు మించి కట్టారు కదా. సో వాళ్ళగా కారిపోయి వర్షం వస్తే, చిన్న వర్షం వస్తే కారిపోయే భవనాలు కాదు కదా. సో ఆ రోజున మీరు 10,500 కోట్లు వెచ్చించి కట్టినటువంటి ఈ యొక్క భవనాలకి 450 కోట్లు వెచ్చించి కట్టినటువంటి ఈ భవనానికి ఒకసారి తేడా చూడండి ప్రసాద్ గారు. మేము ఈ రోజున శాసన మండలిలో నిన్న అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఏమని, ప్రశ్న నంబర్ 13, 5, 11, 11. అయ్యా, ఋషికొండ పర్యాటక శాఖ ద్వారా విశాఖపట్నం ఋషికొండ వద్ద భవన నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత అనేది తెలియపరచగలరని ఒకటే ప్రశ్న అడిగారు. రెండోది, వాటికి ప్రభుత్వ శాఖల నుండి అవసరమైనటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా, అయితే వాటి వివరాలు ఏంటి తెలియపరచండి, లేనట్లయితే దానికి సంబంధించిన వివరాలు, మరి దానిపైన మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ఆ 4 ప్రశ్నలు వేయడం జరిగిందండి. సో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రముఖమైనటువంటి దవ్వారపు రామారావు గారు ఎమ్మెల్సీ, డాక్టర్ వేపాడ చిరంజీవి గారు ఎమ్మెల్సీ, పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ, ఇది వాళ్ళకి పైన ఉన్నటువంటి ప్రశ్న పత్రం పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ప్రసాద్ గారు, మంజూరు చేసిన మొత్తం 451.67 కోట్లు, అప్పగించిన పని విలువ మొత్తం 434
28 కోట్లు, చేసిన పని విలువ మొత్తం 409.39 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320.3 కోట్ల రూపాయలు అని అన్నారు. అది మొట్టమొదటి సమాధానం, ఆ ప్రశ్నకి సమాధానం అండి. రెండోది ఏమడిగారంటే వాటికి ప్రభుత్వ శాఖల నుండి ఎటువంటి అనుమతులు ఉన్నాయా లేవనంటే ఉన్నాయండి. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే ప్లాన్ ఆమోదాలు కూడా విఎంసి దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ ఆమోదాలు పొందినాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇది 9.88 ఎకరాల్లో ఎన్జిటి దగ్గర తీసుకున్నారా? ప్రసాద్ గారు 9.88 ఎకరాల్లో విస్తీర్ణం గల అభివృద్ధి కోసం మరి ఈ యొక్క క్లియరెన్స్ సిఆర్జెడ్ తర్వాత ఈఎంసీ దగ్గర నుంచి అనుమతులు తీసుకున్నారు. గతంలో ఏమని ప్రచారం చేశారు? అసలు రిషికొండ మీద కట్టడానికి భవనాలకి జగన్మోహన్ రెడ్డి గారు 15 ఎకరాల్లో కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకోలేదు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైన భవనాలు కట్టుకున్నాడు. ప్రజాధనాన్ని వినియోగించి ఆయన సొంత భవనాలు నిర్మించుకున్నారు. అవి ప్రజా భవనాలు, గవర్నమెంట్ భవనాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వినియోగించుకోవడానికి భారతిరెడ్డి గారు ఇష్టపడ్డారని, భారతిరెడ్డి గారికి ఆవిడ కోరారని, ఆవిడ కోరిక మేరకు ఈ యొక్క రిషికొండ నిర్మించారని చెప్పి ఒక ఫేక్ ప్రాపగండా. సో ఇవన్నీ ఏంటంటే ప్రసాద్ గారు, ఈ రోజున మీరే కదా చెప్పారు, అయ్యా అనుమతులు ఉన్నాయి, సిఆర్జెడ్ వాళ్ళు ఇచ్చారు, విఎంసీ వాళ్ళు ఇచ్చారు, 9.8 ఎకరాల్లో భవనాలను నిర్మించారు, 451 కోట్లు దానికి వెచ్చిస్తే 320 కోట్ల పైన ఈ రోజు వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంత క్లియర్ కట్గా మీ ప్రభుత్వమే, మీ ఎన్డీఏ కూటమే మీరే సమాధానం చెప్పారు. ఇది ప్రజలకు తెలియపరచండి. ఎంతకాలం మీరు ఫేక్ అబద్ధాలతో బతుకుతారు? మీ అబద్ధాలు బతికేనా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీకు ఎంతో రాజకీయ దీర్ఘశాలి, రాజకీయ ధీరత్వుడు, రాజకీయంలో నట సార్వభౌమ ఇంకేమైనా ఉంటే ఆ బిరుదులను చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. కానీ ఈ రోజున మీ అనుభవం ఏమైంది సార్? చంద్రబాబు నాయుడు గారు అరే ఒక 43-44 సంవత్సరాల గల ఒక కుర్రోడు, యువకుడు, రాజకీయాల్లో 43-44 సంవత్సరాలు ఉన్న యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 50 దాటిపోయాడండి. వినండి సార్, అప్పటికి సార్ ఇప్పుడు 50 సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు మీరు ఈ 5 సంవత్సరాలు కలిపితే 50 అవుతాయి. ప్రసాద్ యువత అంటే 43-44 సంవత్సరాల రాజకీయ అరంగేట్రం 2014-19లో ఆ యువకుడు మీ మీద ఇంత రాజకీయ అనుభవం తెచ్చుకొని ఎటువంటి కూడా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, పరిపాలన ఏ విధంగా అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చూపించారు మీకు. నీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మీకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. 5 సంవత్సరాల్లో దేశంలో ఏ సీఎం కూడా చేయలేనంత పరిపాలన, దేశంలో ఏ సీఎం కూడా అందించినటువంటి అడ్మినిస్ట్రేషన్, దేశంలో ఏ సీఎం కూడా డెవలప్మెంట్ చేయనటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం, వెల్ఫేర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే మీరు ఈ 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పథకం పేరు గుర్తుంటుందా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక కట్టడం పేరు గుర్తుంటుందా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తుంటుందో ప్రసాద్ గారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే విలేజ్ క్లినిక్లు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఆర్బీకి కేంద్రాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సచివాలయాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈ రోజున ఎక్కడికి వెళ్తే అక్కడ డిజిటల్ గ్రంథాలయాలు అన్ని కూడా, నాడు నేడు విద్యా వ్యవస్థ, ఆరోగ్యం, ప్రతిది కూడా కొత్త న్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని ఉన్నాయి మేము చెప్పడానికి. అన్ని మార్పులు వచ్చినాయి. అటు నుంచి తిరిగేసరికి అసలు 17 మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చారు. అందులో 5 మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ అయ్యి, ఇంకొక 5 ఇంజనీరింగ్ కాలేజీలు మీ ఆయనలో ఇప్పుడు కంప్లీట్ అయ్యి ఓపెన్ అవుతాయి. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ కూడా మా హయాంలో కదా ఇవన్నీ జరిగినాయి. ఈ రోజున ఉద్యానం అనే ఒక కిడ్నీ బాధితులకి 750 కోట్లు వెచ్చించి వాళ్ళకి వాటర్ ప్లాంట్, కిడ్నీ డయాలసిస్ సెంటర్లు, హాస్పిటల్ ఎవరు కట్టారు సార్? 1000 కోట్లు వెచ్చించాం కదా. మీరు ఎందుకు ఆ చొరవ తీసుకోవాలా? చెయ్యండి. ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. ఈ కక్ష సాధింపులు ఎందుకు? రోజుకి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మా నాయకులు, మా కార్యకర్తల్ని అక్రమ అరెస్టులు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడం ఎందుకు? చెయ్యండి సార్, అభివృద్ధి చేయండి. మీరు మంచి కట్టడాలు కట్టండి,
మంచి విధంగా మన రాష్ట్రం మీరున్నప్పుడు జీడిపి ఎంతండి 32. జగన్మోహన్ రెడ్డి గారు 32 నుంచి 13 నంబర్కి తీసుకొచ్చారు సార్. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో జీడిపిని మేము వృద్ధి చేసామనేది. సో అబద్ధాలు పక్కన పెట్టండి. రోజు మనం ఏదో ప్రజలకు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సెల్ఫీ దిగిన, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సెల్ఫీ దిగిన, నారా లోకేష్ గారు వెళ్ళి సెల్ఫీ దిగిన, ఆ భవనాలు చూసి అయ్యా ఎంత సుందరీకరమైన భవనాలు కట్టారా జగన్మోహన్ రెడ్డి గారని మీరా వచ్చేటంటి సెల్ఫీలు దిగారంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మీకులాగా మీ గ్రాఫిక్స్ వేసి చూపించలేదు అమరావతిలో. మీకులాగా లేని భవనాల్ని ఇడ్లీ పాత్రలు ఉండండి సార్. మీకు లేని భవనాల్ని ఇడ్లీ పాత్ర రూపంలో ఉన్నటువంటి ఆ గ్రాఫిక్స్ వేసి ఆ ఇడ్లీ పాత్రల్ని మేము చూపించలేదు కదా అమరావతిలో. మేము కట్టినటువంటి శాశ్వతమైన భవనాలు చూపించారు మీరు సార్. మీరు రేకుల సెట్లు వేశారు, ఇడ్లీ పాత్రలు వేశారు, అక్కడేమో మీరు సిల్లిగారి బొక్కగారు ఎందుకనంటే రింగ్ రోడ్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రింగ్ రోడ్డు సిల్లిగారు లాంటిది. అది కూడా మీరు గ్రాఫిక్స్ లో చూపించారు సార్. మీ అంత విజనరీ, మీ అంత ముందు చూపు, మీ అంత అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు అన్ని కూడా మీరు అంటూ ఉన్నారు. చిన్న వయసు, చాలా ముందు చూపు ఉండగల వ్యక్తి. విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మనకు విజనరీ అన్నారనో 40 సంవత్సరాల నుంచి అనుభవం కాదండి ప్రసాద్ గారు. 40 సంవత్సరాల నుంచి వృద్ధాప్యం అది. ఖచ్చితంగా మీరు అడగచ్చు, మీ ప్రశ్న అడగచ్చు, మీ సమాధానం. ఒక నిమిషం ఆగండి. 10,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారన్నారు. మీరు దాన్ని తీసుకెళ్ళి రిషికొండకి ఎలా పోలుస్తారు? ఒకటి, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, నాట్ ఓన్లీ బిల్డింగ్స్. అవి కొత్తగా తీసుకున్న రాజధాని. మీరేం చేశారు? ఉన్న బిల్డింగ్ని డెమలిష్ చేసి కట్టారు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి తగినట్టుగా అక్కడ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ల్యాండ్స్ కదా, అగ్రికల్చరల్ ల్యాండ్స్, వాటన్నిటిని కూడా నార్మల్ ల్యాండ్స్గా చేసి కన్స్ట్రక్షన్ చేయాలి. ఇక్కడ మీరు కారింది అని చెప్పేసి అంటున్నారు. ఒక బ్లాక్ లో ఒక చోట కారితే బిల్డింగ్లన్నీ కారిపోయినాయి అంటున్నారు. నెక్స్ట్ టెంపరీ బిల్డింగ్. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. టెంపరీ బిల్డింగ్ అన్నారు. టెంపరీ బిల్డింగ్ టెంపరీ అంటే ఆ కార్యాలయం టెంపరీ అన్నారు, కానీ ఆ బిల్డింగ్ టెంపరీ కాదండి. మీరు మాత్రం బ్రహ్మాండంగా అన్నీ వాడేస్తారు. సరే ఓకే, ఇదన్నీ కూడా మీతోనే ఏకీపించారు అనుకుందాం. మరి ఇప్పుడు రిషికొండని ఏం చేద్దాం, దేనికి ఉపయోగిస్తే మంచిది అంటారు? అది చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు ప్రసాద్ గారు, మంచి ప్రశ్న అడిగారు. నేను అనేదేనంటే ప్రసాద్ గారు, అమరావతి కొత్త రాజధాని, దాన్ని నిర్మించాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ కి డబ్బులు ఖర్చు అవుతాయి పెట్టారు మీరు అంటా ఉన్నారు. విశాఖపట్నం కూడా సార్, విశాఖపట్నం కూడా వన్ ఆఫ్ ది క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని విషయంలో విశాఖపట్నాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని అక్కడ పెట్టారు. రిషికొండ భవనాలు కట్టారు. మామూలుగా కట్ల ఆయన కూడా ఇది రాజధాని, ఈ రాజధాని డెవలప్మెంట్ చేయాలి, ఈ రాజధానిలో పెట్టుబడులు పెట్టాలి, ఈ రాజధానికి పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు వస్తున్నాయి, ప్రపంచం అంతా వైజాగ్ వైపు చూస్తుంది, ప్రపంచంలో ఉంటే ఇతర దేశంలో ఉన్న పెట్టుబడిదారులంతా వైజాగ్ వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కట్టడాలు కట్టాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఒక్క నిమిషం, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా వైజాగ్ వైపు చూడటం కాదు, ప్రపంచం అంతా వైజాగ్ వైపు చూడండి అని మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ప్రసాద్ గారు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఒక పరిపాలన కేంద్రంగా వినియోగించుకొని అక్కడ వైజాగ్ నుంచి పరిపాలన కేంద్రం చేశారు సార్. వైజాగ్ కాకినాడ 2 ట్విన్ సిటీలుగా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలన చేస్తే ఎగుమతులు దిగుమతులు ఎక్కడ జరిగినాయి సార్? వైజాగ్ కాకినాడే కదా. అన్నిదేంటంటే ప్రసాద్ గారు నీ అన్నిదేంటంటే 952 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని మనం వినియోగించుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయొచ్చు. ఈ రోజున మీరు ఇంకో విషయం అన్నారు, ఈ భవనాలు ఏ విధంగా వినియోగించాలండి, ఈ భవనాల్ని ఏ విధంగా వినియోగించాలనేది మీ కేబినెట్ నిర్ణయం తీసుకోండి. ఏ విధంగా వినియోగిస్తే మనకి సార్ నేను అదే చెప్తాను. ఇది మీరు మేము కట్టే పర్పస్ ఏంటంటే విడిదిల్లుగా రేపొద్దున ఐరా ఆఫీసర్స్ కానీ లేదంటే ఒక పిఎం లాంటి వ్యక్తులు కానీ పెద్ద పెద్దలు ఎవరు వచ్చినా సరే ఇతర దేశాల నుంచి పెట్టుబడులకు పెట్టిన వ్యక్తులు కానీ ఇటువంటి భవనాల్లో ఉంటే మన యొక్క స్టేటస్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ వాల్యూ
వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేంజ్ లో నిర్మించడం జరిగింది. సార్ ఈ రోజున మనం ఉన్నాం సార్, ఒక బిజినెస్ డీల్ పెట్టుకున్నాం అనుకోండి ప్రసాద్ గారు, మనము ఒక ఇన్నోటెల్ హోటల్ లాంటి లేకపోతే పెద్ద పెద్ద తాజా అనే హోటల్ లాంటికి వెళ్ళి ఉన్న టైం అంతా ఇదే మాట్లాడితే ఎట్లా? కాదు, సార్ కాదు, మీరే ఇస్తాను, మీరే ఇస్తాను, మీరే మాట్లాడారు మీకు ఇస్తాను, టైం ఇస్తాను. సార్, మీరే మాట్లాడండి సార్, ఎందుకంటే అన్ని ఒక భారీ మాట నిర్మాణం మీరే కాబట్టి మాట్లాడతారు కొంచెం సార్. భారీగా టైం ఇచ్చానులేండి. సార్ ఒక్క నిమిషం సార్, మీరే మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే సార్, మన యొక్క స్టేటస్ ని చూపించాలి, పెట్టుబడిదారులు ఆకర్షించాలన్నప్పుడు ఆ మాత్రం కట్టడాలు ఉండాలి సార్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అంత పెట్టుబడి ఎందుకు వెచ్చిస్తున్నారు సార్? ఆయన కూడా పెట్టుబడులు అక్కడికి రావాలని కదా. రేపొద్దున ఈ తాత్కాలిక భవనాలు తీసి ఇప్పుడు ఒక్కొక్క భవనానికి 500 కోట్లు 1000 కోట్లు పెట్టాలని కట్టొచ్చు, కట్టమని చెప్తున్నాం మేము కూడా. రైట్, అవి కూడా ఎందుకు కడతారు? రైట్. ప్రజాధనాలు వృధా కాదు. ఎందుకంటే మీరు రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఖర్చు అవుతాయి సార్, దానికి ఎంత లిమిట్ అని ఉండదు. ఇంత ఖర్చు పెట్టాలి అని లిమిట్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ రిషికొండ భవనాలు కానీ మీకు వినియోగించుకోవడం చేత కాకపోతే వాళ్ళకి వదిలేయండి. రేపు వచ్చేది 2027 కానీ 29 మా ప్రభుత్వమే. దాన్ని ఎలాగ వినియోగించాలి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన యూజ్ చేస్తారు, దాన్ని వినియోగిస్తారు, మన రాష్ట్రానికి మన పరిపాలనకు అనుకూల విధానంగా తీసుకెళ్తారు. మీకు ఎలాగో వినియోగించడం చేత కదని చేతులెత్తేశారు కాబట్టి దాన్ని వాళ్ళకి వదిలేయండి. టూరిజం మినిస్టర్ మరలా రోజా గారని ఇంకెవరైనా చేస్తారా? మేబీ ఏమో, అది ఎవరైనా వచ్చారు, అది దేవుడు ఇచ్చిన సంకల్పం, అది ఎవరైనా వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చేయొచ్చు. కదా మీరు అదేమో సార్ ఖచ్చితంగా అయితే మంచి ఐడియా ఉంటుంది అంటున్నా నా ఉద్దేశం. అది మా దగ్గరే కాబట్టి వైజాగ్, అది దేవుడి యొక్క నిర్ణయం సార్. ప్రసాద్ గారు ఎవరి బతుకులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయి ఏంటనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ అండి, గెలవాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీరబ్రహ్మం గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో విన్నారు కదా వైసీపీ వాళ్ళ వర్షను ఋషికొండ, అలాగే ఇక్కడ రాజధాని నిర్మాణం. సో మీరేమో 6,000 రూపాయలు చదరపాటుకు ఖర్చు పెట్టారు, వాళ్ళు 24,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అదేమిటి అంటే ఇప్పుడు ఆన్సర్లని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి మీ సమాధానం. అసలు ఇవేం మాట్లాడుతున్నారో వైసీపీ వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకంటే 11 సీట్లు పడిపోయే వరకు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరు. అసెంబ్లీ అయ్యేం చెప్పడం సార్, ఏంది అది చెప్పాలంటే మేము చెప్తామందా? మీరు చెప్పండి. కట్టారు, మేము ఇక్కడ ఋషికొండ కడుతున్నామని, ఒక 450 కోట్లు ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర ప్రజలకు తెలుసా? ఏ రోజైనా వాళ్ళ విషయం చెప్పారా? చెప్పలేదు. రెండవది, అసెంబ్లీ గారింది సచివాలయం కాలిపోతా ఉంది, అది ఎన్నికల ముందు ఎక్కడో ఒక చోట లీకేజ్ అయితే వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం తప్ప ఏం లేదు. మరి అలాంటప్పుడు అది కాలిపోతుంటే 5 సంవత్సరాలు ఎందుకు ముఖ్యమంత్రి ఆడు ఉన్నాడంటే జగన్? అవి కూడా ప్రజావేదిక మరి పడగొట్టి కట్టుకోవాలి కదా ఆయన దమ్ముంటే. వాటికేమో ఉపయోగించాలా? అసెంబ్లీ ఉండాలా? సచివాలయాలు పనిచేయాలా? ఇప్పుడేమో అది కాలిపోయింది అన్నారు. ఎక్కడండి? 100 రూపాయలు పెట్టారా? అసలు మీ సర్వీసులో నేను వస్తాను 24 వస్తాను మేము చూస్తాను ఏంది వచ్చేది? ఒకటెవడో బాకీ ఉంటే చెప్పాడంట, ఎప్పుడు ఇస్తారో బాకీ అంటే 1వ తారీఖు లాటరీ వస్తుంది, ఆ రోజు ఇస్తారన్నాడంట. అట్లా ఉంది మీ వైసీపీ వాళ్ళు చెప్పేటువంటి సార్. ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఏమి నమ్మకాలు ఏముందండి? అసలు ఏం చేశారని నమ్మకం? ఇప్పుడు రోజు అన్నది కదా వెంకటేశ్వర స్వామికి జగన్ తేడా లేదని. మరి ఏ రోజైనా జగన్ సతీమణితో అంతలా వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చారా? ఏదైనా అక్కడికి వెళ్ళేటప్పుడు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక్కడి తప్ప పోయాడా? మరి అవి చెప్పరు ఎందుకంటే ఊరికి మాట్లాడతారు ఎలా? మేమేదో చేసాం. ఇవాళ చంద్రబాబు ఏముంది, ఆయనకేం సర్వీస్. ఇవాళ హైదరాబాద్ సిటీ కానివ్వండి, అసలు ఆ రోజు మనం సపరేట్గా తెలుగు ఆంధ్రప్రదేశ్ మనకు ఇచ్చినప్పుడు ప్రత్యేక, అసలు ₹1 డబ్బులు లేక అప్పుల్లో మనం వస్తే ఆయన ఒక వెహికల్లో కూర్చొని కాపురం చేసినట్టుగా సచివాలయం అన్ని చోట్ల డెవలప్ చేసి అయ్యగడితే సరే. ఎన్నికల్లో ఏ సందర్భంలో ఓడిపోయాము, మేము అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయక ఓడిపోలేదు. అది ఒక కొత్త నినాదం. రాజశేఖర్ రెడ్డి కొంత భాగం, కొత్తగా నాకు ఒక ఛాన్స్ అనేటువంటి భావంతో గెలిపించారు. కానీ ఆయన ఇది ఏమైనా డెవలప్ చేస్తాడు. రెగ్యులర్ గా మాట్లాడేవే. ఇప్పుడు రిషికొండకు సంబంధించిన అంశం పైన ఏం చేయబోతున్నారు చెప్పండి. ఏం సార్ అని ఇప్పుడు చెప్పేది, మనం కట్టినటువంటి అమరావతికి ఎంత రేటు, దానికి లక్ష్మణరావు సమాజం 26,000 పెట్టి 7 గదులు 70 లక్షల రూపాయలు కరెంటు కట్టాలంట. ఎవరికి ఇస్తారు కరెంట్ అండి? ఏదో ఆయన మోడీ గారు కట్టినటువంటి పార్లమెంటు చూడండి, ఏంటంటే పేరు చూసేది ఆయన. అది ఇప్పుడు అవసరమా?
అసలు మీ జీవితంలో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పడానికే మీకు నోట్లో మా పేరు లేదు. పిల్లలు కూడా చదువుకోవడానికి ఎక్కడ రాజధాని చెప్పేటువంటి మీకు స్టేజ్ లేదు. ఏంది నేను మళ్ళా వస్తాననేది? మేము ఇవాళ చెప్తే మాట మీద నిలబడ్డాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటండి? ఆ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఏమన్నా అమరావతి? అమరావతిని ఎవరు చెప్పారు? అమరావతి ఎవరు డిక్లరేషన్ చేశారు? మాది రెండో కాన్సెప్ట్ ఉండదు. మీరు చెప్పని చేత కాక 3 రాజధానులు మీరు చెప్తే అయిపోద్దండి. అమరావతి రాజధాని రికగ్నైజ్ కాలేదు. అవుతుంది. అమరావతి రాజధాని రికగ్నైజ్ కాలేదు. కానీ కట్టుబడి ఉన్నారు కదా అమరావతికి. అమరావతి కట్టుబడి ఎవరు కావాలి సార్? మేము కట్టుబడి ఉన్నా. వినండి. ప్రసాద్ గారు, మేము కూడా కట్టుబడి ఉన్నాం. మూడు రాజధానులు, అమరావతి, వైజాగ్, కర్నూలు. మేము కూడా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం. అడగలేదు ఎందుకంటే అప్పటికే టైం ఎక్కువైందని లక్ష్మణరావు గారు అయిపోయింది యాక్చువల్గా దాంట్లో. అది ఏం కాదు దాంట్లో. కాదు అసలు- కాదు ఒక్క నిమిషం అసలు వీరబ్రహ్మ గారు లేదు ఒక్క సార్. నిమిషం. ఎట్లా ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి సిచ్యువేషను. మీరు రాజధాని 3 రాజధానులు అని కట్టుబడి ఉన్నప్పుడు ముందు కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు కొట్టేసిన తర్వాత కూడా మీరు మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నాము అది ఇది అని చెప్పేసి 6 నెలల వరకు మరి ఎందుకు వెళ్ళాలి సుప్రీంకోర్టుకి? 6 నెలల దాకా ఎందుకు సమయం తీసుకున్నారు మీరు? ప్రసాద్ గారు, సమాధానం మరలా చెప్తారు కానీ వీటికి. వీరబ్రహ్మ గారు కంటిన్యూ చేయండి. ఆ, ఉంది. అసలు ప్రజా రాజధాని సచిగా ఉంటే మీరు ఎన్ని చేసినామో ఇప్పుడు ఒకటే మీకు ఎగ్జాంపుల్. ఇవాళ పింఛన్లు ఉన్నాయి. జగన్ మాదిరిగా నేను 1000 రూపాయలు పెంచుతానని 2500 కాడికి 250 కాడికి అది వాళ్ళు అప్పుడు చెప్పారులే సార్ విడతల వారీగా పెంచుకుంటానని చెప్పారు 3000 చేస్తానని. మేము డెవలప్ అని కాదు. అసలు కట్టడమే ఆడ తప్పు. ఈ కష్టకాలాల్లో ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంటే అసలు రుచికొండ ప్రచేందండి లగ్జరీ చేసుకోవడానికా? ఎందుకు చెప్పండి? ఎవరు కోరారు? మీరు అంటున్నారు ఏమని విశాఖపట్నానికి ఏదో డెవలప్ చేద్దామని. మీరు మొన్న చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 స్థానాలు భారీగా అధికారంలో ఉండి మీరు ఓడిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మాకు ఇక్కడ అక్కర్లేదు, మాకు అమరావతి కావాలని ఆ ప్రాంత ప్రజలు ఏంది ఇటు రాయలసీమ ప్రజలు కూడా కోరడం జరిగింది. అంతేగాని మేమేదో చేసాం. అసలు ఎవరండి 500 26,000 రూపాయలు ఖర్చు, 25,000 రూపాయలు ఉండదండి చదువు గజానికి. 6,000 రూపాయలు కడితేనేమో కారింది లీకేజ్ అంటారు. మీరు నాకు ఎందుకు పెట్టారండి ఖర్చు? ఏం సంబంధం ఉన్నదని మీరు పెట్టారు? మీ కేవలం వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులకు ఆదాయం పెంచుకోవడానికి వంకతో చేశారు. కానీ ప్రజల కోసమో ప్రజల కోసం కాదనేది నేను సఫలంగా చెప్తా ఉన్నా. అంటే ఏ రకంగా పెంచుకుందాం అనుకున్నారు ఆదాయాన్ని? దాంట్లో అక్కడ ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకుందాం అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? ప్రసాద్ గారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పేరు చెప్పి, ప్రసాద్ గారు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను అనడానికి. అన్నా క్యాంటీన్ పేర్లు చెప్పి రోడ్డు పైన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేసి అక్కడ 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేసి తాత్కాలికమైన రేకు సెట్లు కట్టి వీళ్ళు చేసినటువంటి దాంట్లో వీళ్ళు దోచుకున్నారు టీడీపీ. మేము 20 నుంచి 25 లక్షలు శాశ్వత భవనాలు సచివాలయాలు కట్టామండి, విలేజ్ క్లినిక్లు కట్టామండి, ఆర్బీకి కేంద్రాలు కట్టామండి. వాటికి అయిన ఖర్చు 20 నుంచి 25 లక్షలు. వీళ్ళు కట్టిన అన్నా క్యాంటీన్లకి 40 లక్షలు, 40 లక్షలు పెట్టి రేకుల సెట్లు కట్టారు. రోడ్ల పైన 40 లక్షలు ఖర్చు చేస్తే రోడ్ల పైన రేకుల సెట్లు కడితే దానికి దిక్కుదమానం లేదు. వీళ్ళు డబ్బులు అనుకున్నారు, వీళ్ళ డబ్బుల గురించి మాట్లాడతారు. వీళ్ళ ప్రజాధనాన్ని ఏ విధంగా వినియోగించాలి మాట్లాడతారు. సార్ ప్రసాద్ గారు, అట్లా చెప్పాలంటే మీరు చేసినటువంటి అవినీతి లారీలకు ఉంది. మీ జగన్ గారు మాట్లాడుకోవడానికి నేను స్పెషల్ ఇంకో డిబేట్ పెడతాను ఎవరెంత అవినీతి చేశారు అనేది. ఫస్ట్ పాయింట్ కావాల్సింది ఏంటి అంటే మీరు చెప్పాల్సిన పాయింట్ అక్కడ వాళ్ళ ఆదాయం ఎలా మార్చుకున్నారంటే అది 15,000 రూపాయలు ఖర్చు అయితే దాని గురించి 24,000 చూపించారు చదరబడుక్కి. ఆ రకంగా వాళ్ళు దోచుకున్నారని చెప్పేసి చెప్పడం ఒక ఎత్తు. అట్లాంటివి ఏమైనా చెబుతారేమో అనే ఉద్దేశంతో నేను అడిగాను. చెప్పండి ప్రసాద్ గారు, దాని మీద ఏమైనా ఆధారాలు ఉంటే విచారణ జరపమని చెప్తున్నాం మేమే. ఏమైనా అవకతవకలు ఏమో జరిగినా మీరు ఎటువంటి విచారణ జరుపుకోవచ్చు ప్రసాద్ గారు, ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు. ఛాలెంజ్ ఇస్తున్నారు చూడండి, వీరబ్రహ్మ గారు ఛాలెంజ్ ఇస్తున్నారు. ఏమైనా సరే మేము అన్యాయం చేస్తుంటే అధికారం మీ చేతిలో ఉంది, ఆధారాలతో పట్టుకుని అంటున్నారు. మా చేతిలో ఉంది, మేమేం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కాదు, ఇవాళ ఇన్ని కేసుల్లో ఈడీ కేసుల్లో ఉంటే 5 సంవత్సరాలు కోర్టుకు మీ జగన్ పోలేదంటే 10 సంవత్సరాలు ఇదే మాట చెబుతారు, జరిగేది లేదు. అవ్వండి. ఎందుకు
చిన్న కోట్లలోనే సార్ రిషికొండ గురించి చెప్పండి సార్, రిషికొండ గురించి చెప్పండి. గురించి చెప్పండి మీరు. ఏంటంటే రుషికొండ కేవలం వైసీపీ నాయకుల కోసం, వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం, కాంట్రాక్టుల కోసం అది పెట్టింది. కానీ అది ఏమో అక్కడ విశాఖ ప్రాంత వాసులకు కానీ ఎవరికి కానీ ఉపయోగపడడానికి ఏం కాదు. ఇవాళ ఎవరండి 70 లక్షల రూపాయలు కరెంటు కడుతుంటే ఎవరు వచ్చి తీసుకోవాలండి? అది ఇట్లా కదా ప్రభుత్వ సంబంధం మీరు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అడ్మిట్ అదే- చేయండి, లేకపోతే ఆయన కొనుక్కోమనండి. ఆ? జగన్మోహన్ రెడ్డి గారిని కొనుక్కోమనండి అది ఇప్పుడు ఒక 500 కోట్లకి. అంతే, అది కొనుక్కోమను. లక్షల కోట్లు ఉన్నాయి, అన్ని చోట్ల బిల్డింగ్ ఉన్నాయి, అది అవి కొనుక్కోమను. ఉన్నాయో లేవు మీకు అనవసరం, ఆయన ఈఎంఐ పెట్టుకుంటాడు. పెట్టుకోమనండి. ఇచ్చారు కాదు, ఇవన్నీ మీరు కేవలం దానికోసం చేసి ఇవాళ మేము ఛాలెంజ్, మీకంటే ఎక్కువ ఛాలెంజ్ మీ అవినీతి మీద అయితే పెట్టమండి ప్రసాద్ గారిని ఒక రోజు. మీరు ఛాలెంజ్ వేయకూడదు, మీరు పట్టుకోవడమే. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, మీరు పట్టుకోవాలి. మీరు ఛాలెంజ్ అదే. చేస్తే ఉపయోగం ఏముంటది? అట్లా చెప్పడానికి సిద్ధం. ఇది రైట్. ఋషికొండ అనేది ఇది సరే ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది కాబట్టి అది దాని మీద ఒక చర్చలు చేస్తారు, దానికి ఏదో మార్గం చేయాలి. అంతేగాని మేము కట్టాము 450 కోట్లు అయిపోయింది, మీరు దాన్ని ఏమైనా చేయండి. అసలు ఎవరు అవసరం అండి? మీరు రాష్ట్రం అంతా అప్పు తీసుకొచ్చి జీతం పెట్టాలియడానికి కూడా అప్పులు చేస్తా ఉన్నారు. ఏమవుతున్నా 500 కోట్లు దాదాపు ఎందుకు పెట్టారు మీరు? అది చెప్పరు ఎందుకు మీరు? ఏదో ఇది తెలుసండి, వాళ్ళు చెప్పరు. క్యాంటీన్, అన్నా క్యాంటీన్ ఏందండి? అన్నా క్యాంటీన్ అది వద్దులేండి, ఇప్పుడు అన్నాకంటే మళ్ళీ లోతుకి వెళ్ళొద్దులే. కానీ అది సెపరేట్గా పెడదాం. ఒక నిమిషం, నేను మరలా వస్తాను. అంకమరావు గారితో మాట్లాడి వస్తా. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్ సార్, ఏ ఊరు సార్ మీది? సంబంధించిన వ్యవహారంలో, ఎందుకంటే ఇది ప్రజలకి చాలా కీలకమైన అంశం. ప్రజాధనం మీది నాది అందరితో కలిపింది. సో ఇటువంటి తరుణంలో ఏంటి దీని పరిస్థితి చెప్పండి. ప్రసాద్ గారు, ముందుగా మీకు ఆదాన యాజమాన్యానికి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. నమస్కారం. రిషికొండ అంటే ఒకనాడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యాటక కేంద్రాలన్నింటిలో కూడా ఒక అరకు తప్ప మిగిలిన సాట అన్ని పర్యాటక కేంద్రాలకి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూసుకుంటా ఉంటే రుషికొండ అలాగే అరకు మిగిలినన్ని నష్టాల్లో ఉండి, ఆ నష్టాలని పూడ్చి లాభాల్లో తీసుకొచ్చేది ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు రుషికొండ అండి. చాలా ఆదాయం వచ్చేది అక్కడ. ఇప్పుడు సరే, రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టాలను గురించి మాట్లాడుకుంటా ఉంటారు. నష్టం జరిగిందా లాభం జరిగిందా అనే విషయం కనుక మనకు వస్తే, దానికి సంబంధించినంత వరకు ఈ రోజు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం, వీళ్ళు వచ్చే లెక్క ప్రకారం, నిన్న శాసన మండలిలో జరిగినటువంటి లెక్కల ప్రకారం ఎన్నికల ముందు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాస్తవాలు అయితే నిన్న కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. 320 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయినాయి. 430 కోట్ల రూపాయల అంచనాలు, పనులు ఏమేమి జరిగినాయి, ఎంతవరకు వచ్చినాయి, ఎలా జరిగినాయి అనేది ఒకటి మాత్రం వాస్తవం. ఇక్కడ దానికి సంబంధించినంత వరకు ప్రారంభం నుంచి వాళ్ళు దిగిపోయేంత వరకు ఎవరైతే ఉన్నారో ఈ పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పారు. అలాగే అధికారులు అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పారంటే, మరోసారి చెబుతున్నాం, దాన్ని న్యాయస్థానానికి 3 సార్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పని కేంద్ర పర్యావరణ శాఖ వీళ్ళు చెప్పే నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అని చెప్పని పరిశీలించమని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ దాన్ని దాచుకోవడానికి, అంటే ప్రజలకు చూపించకుండా చేయటానికి మాత్రం చేసింది మాత్రం వాస్తవం. అందుట్లో లోపాలు ఉన్నమాట వాస్తవం. దానివల్ల ఈ రోజు ప్రజలకు ఉపయోగం లేదనేది కూడా నిస్సందేహంగా వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇందాక లక్ష్మణరావు గారు ఒక అంశాన్ని తీసుకొని వచ్చారు. ఒకటి, ఏ ప్రభుత్వాలైనా సరే వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు ఏం చేశారనేది ప్రామాణికం. దిగిపోయిన తర్వాత దాని గురించి చర్చించుకుంటా ఉంటారు. మంచి చేస్తే చెప్పుకుంటారు, చెడు చేస్తే విమర్శించుకుంటా ఉంటారు. నిస్సందేహంగా ఈ రోజు అమరావతి అనేది, రాజధాని అనేది ఇందాక వారు చెప్పారు ఎక్కడుందని చెప్పని, 2022లో కేంద్ర ప్రభుత్వం ఒకటి ఇచ్చింది. ఏది అక్కడ అప్పుడు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ 2023లో భారతదేశం చిత్రపటంలో దాన్ని కూడా పొందుపరిచారండి. గమనించుకోవాల్సిన అంశం. అమరావతి లేవు అంకమరావు గారు, మీరు చెప్పింది ఏమీ లేవు. ఒకసారి కేంద్ర మంత్రి గారు చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు లేవంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తప్ప ఏం జరగలేదు సార్, అవి ఏం కాలేదు. ప్రసాద్ గారు ఆయన ఇందా నేను చూపించాను, 27 నిమిషాలు మాట్లాడాడు ఆయన. మేమెవరూ మాట్లాడలేదు. ప్రతి దానికి అడ్డం వస్తున్నారు. ఇది సభ్యత కాదు.
ముందు ఇది గమనించుకోవాలి ఎవరైనా సరే. చెప్పానులేండి. మనం చర్చ చెప్పాను. మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మనం మాట్లాడేవన్నీ ప్రజలు చూస్తారు. అందులో వాస్తవాలు ఉంటే అంగీకరిస్తారు, అవాస్తవాలు ఉంటే చేత్కరిస్తారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. మనం ఇప్పుడు 5,50,00,000 మంది ప్రజానీకం ఉంటే కొన్ని వందల మంది మాత్రమే ఇట్లా వచ్చి మాట్లాడుకోగలుగుతున్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది గమనించుకోవాలి ముందు. మనం ఏం మాట్లాడామా, ఏం చేస్తున్నామా, ఏ పరిస్థితుల్లో ఉన్నామా, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ప్రతిదానికి అడ్డం వస్తే ఎట్లా? మాట్లాడేది ఏంటంటే తర్వాత మీరు సమాధానం చెప్పండి మీకు సమయం వచ్చినప్పుడు. చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను. కేంద్ర మంత్రి గారు గనక ఒకటండి ప్రసాద్ గారు చెప్తున్నాను మీ ద్వారా, కేంద్ర మంత్రి గారు గనక లేదంటే కేంద్రం అమరావతి రాజధాని అని చెప్పని కనుక చూపించకుండా ఈ రోజుకి వచ్చే నోటిఫికేషన్ అమరావతి రాజధాని అయినా వస్తుంది, అమరావతి అనేది కేంద్రం నుంచి ఏ నోటిఫికేషన్ అన్నా వస్తున్నా అది కాదని చెప్తే భవిష్యత్తులో నేను ఎక్కడా మాట్లాడను. ఓకేనా? ఇక రెండోది, రైట్. అమరావతిలో 10,500 కోట్ల రూపాయలకు సంబంధించి చెప్పారు. సరే, కట్టడాలు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు చెప్పారు, ప్రజలు నమ్మారు, వాళ్ళకి అధికారంలోకి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సర కాలంలో అక్కడ జరిగినటువంటి అన్ని అభూత కల్పనని లేకపోతే గ్రాఫిక్స్ అన్న దాని మీద ఎక్కడ వీళ్ళు నిరూపించలేకపోయారు కదా. ఇది ఒకటి గమనించుకోవాల్సిన అంశం. ఇక్కడికి వచ్చేతలికి రిషికొండకు సంబంధించి 7 బ్లాకులు, వాళ్ళు చెప్పినట్టే 7 బ్లాకులు. ఈ 7 బ్లాకులు ఈ రోజు దేనికి ఉపయోగం, దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి, రాష్ట్రానికి వచ్చే అదనంగా చేకూరే ఆదాయం ఏంటి, ఇప్పుడు ప్రతి నెల విద్యుత్తుకి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని బరాయించే స్తోమత ఆంధ్ర రాష్ట్రానికి ఉందా లేదా అనేది కదా ఇప్పుడు ప్రశ్న. లేదు, దీన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది ప్రశ్న. దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఇదే వింటారు, ఇదే కావాలి. ఈ రోజు అక్కడ జరుగుతున్న దానికి సామాన్యుడు వెళ్ళి అక్కడ ఉండలేడు, ఇది ఒకటి వాస్తవం. ధనికులు వెళ్ళి అక్కడ ఉండాలి. ఎంతమంది ఈ రోజు విశాఖపట్నానికి వచ్చి అక్కడ ఉండే ఆదాయం చేకూరుతుంది, ఎంతమంది దాన్ని బరాయించగలరు? నాకు తెలిసినంత వరకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, ఈ రోజు రాజస్థాన్ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు, దుబాయ్ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమానికి ఇస్తే తప్ప అక్కడ ఒకళ్ళు నివాసం ఉండి ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయితే మాత్రం నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మనండి. ఇది మాత్రం ఆ రోజు న్యాయస్థానానికి తప్పుదోవ పట్టించారు. కేంద్ర పర్యావరణ సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రోజు వాళ్ళ అనుమతులకు సంబంధించి వాళ్ళని తప్పుదోవ పట్టించారనేది నిస్సందేహంగా వాస్తవం. ఇది జరిగింది వాస్తవం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి 161వ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది. దీని మీద వాస్తవాలు అంటే వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకోవడం, వీళ్ళ మీద వాళ్ళ బురద చల్లుకోవడం అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే దీన్ని దేనికి వినియోగిస్తారు, దేనికి వినియోగించాలని చెప్పి వీళ్ళు చెప్పాలా, ఫలానా దానికోసం మేము కట్టాము దానికి వినియోగించండి అని చెప్పి వాళ్ళు చెప్పాలా. అలా కాకుండా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్న వల్ల సమయం వృధా కావడమే తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏమి లేదు. వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు కట్టడాలను కోల్చాలా ఉంచాలా అనే విషయం కాదండి. ఎవరు కట్టినా ఈ కట్టడాలే. మీరు ఇందాక ప్రారంభంలో చెప్పారు ఏంటంటే 6 కోట్లు చిల్లర పెట్టి ప్రజావేదిక కడితే ఆ రోజు కూల్చడం కూడా జరిగింది. సరే, అది మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం అంతిమంగా న్యాయ నిర్ణేతల ప్రజలు. ఇక్కడ మనం చర్చించుకోవాల్సిందే దీని వల్ల ఏంటి ఉపయోగం, ఏం జరుగుతుంది, పర్యావరణ రంగానికి సంబంధించింది కావచ్చు, దానికి జరిగిన హానికి ఈ రోజు వాడు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా. అక్కడ ఒక ఎకరానికి ఆ విశాఖపట్నంలో నాకు తెలిసినంత వరకు తక్కువగా 25 కోట్ల రూపాయలు, ఎక్కువ అంటే 70 కోట్ల రూపాయల దాకా ఉందండి ఒక ఎకరం విలువ. ఇప్పుడు ఆ రోజు ఉన్న అనుమతులు ఏంటి, వీళ్ళు దాన్ని ఎన్ని చెట్లు కొట్టేశారని చెప్పని మొత్తం వివరాలన్నీ దాంట్లో ఉన్నాయి కదా. దానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే గత ప్రభుత్వం వీళ్ళు చేసిన తప్పుల గురించి చెప్పారు కానీ అవి నిరూపించలేకపోయారు. వీళ్ళు చెప్పిన దాన్ని ఈ రోజు నిరూపించాలి. వీళ్ళ చేతుల్లో అవకాశం ఉంది. ఇంకా 4 సంవత్సరాల 6 నెలల కాల పరిమితి ఉంది. ఇంకా ఈ కాల పరిమితిలో ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటి, లేదంటే ఇక్కడ జరిగినటువంటి ఉల్లంఘనలు ఏంటి, దానికి బాధ్యులు ఎవరు అనే దాని మీద చర్చ తీసుకొని దాని మీద కానీ ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇద్దరు కలిసి రేపు పొద్దున వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తప్ప ఎవరి మీద చర్యలు తీసుకోకపోతే ఇద్దరు కూడా ఒకటే అనే గాడికి ఈ రోజు ప్రజలు వస్తారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ముఖ్యంగా ఈ రోజు నిస్సందేహంగా నేను చెప్పినట్లు దాన్ని సామాన్యుడైతే బరాయించే పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ దీన్ని నేను చెప్పినట్టు ఆ పెళ్లిళ్ళకో డబ్బున్న వాళ్ళకో తప్ప దేనికి నిరుపయోగం. దానివల్ల రాష్ట్రానికి దేశం ఆదాయం కూడా లేదు. ఇక విశాఖపట్నం రాజధాని అనే ప్రాంతానికి సంబంధించింది కాబట్టి మేము ఇది చేసామని మాట్లాడుతున్నారు. మిలీనియం టవర్స్ లో సాంకేతిక పరిజ్ఞానానికి పెంపొందించే ఒక సంస్థలో ఉన్న సందర్భంగా వాటిని బయటికి పంపించినందువల్ల రాజధానికి అదనంగా చేకూరింది ఏంటి, విశాఖపట్నానికి
కొత్తగా మీరు తీసుకొచ్చిన ఏంటి, రాజధానికి సంబంధించిన హంగులు ఏమి ఏర్పాటు చేశారు, దానికి సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా సాధించారు, 4 చూపించండి. 4 చూపించండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే ఇంకొక ప్రభుత్వం గురించో నేను మాట్లాడట్లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తున్నారు, లేకపోతే మామూలుగా వైద్యానికి సంబంధించింది ఆరోగ్యశ్రీ అండి, ఆరోగ్యశ్రీ సంబంధం గురించి చెప్తున్నారు, దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రోజు మాట్లాడుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఒక కియా పరిశ్రమ వచ్చిందని చెప్పుకుంటున్నారు. పోలవరం 72% పూర్తయిందని చెప్పని మీరు అబద్ధాలు చెప్పినా కూడా కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా 3 సార్లు విజయసాయి రెడ్డి గారు అడిగిన సందర్భంగా మీకు ఫోన్ చేశారా అంకవరావు గారు 72% పూర్తయిందని? ఫోన్ చేశారు సార్. మొత్తం మీడియా అన్నిటిలో ఏం చెప్తారు మీరు? 72% పూర్తయింది చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా. ఏం చెప్పారు? ఎవరో 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదు. నోట్ చేయండి, నోట్ దిస్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% పూర్తి కాల. పోలవరం అనేది 72% పూర్తయింది. అది ఎప్పటి నుంచి సార్? అది ఎప్పటి నుంచి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన చేసినటువంటి అభివృద్ధి చేసిన తర్వాత మీరు ఎవరైనా ఇద్దరు కానీ మీరు 5 సంవత్సరాల్లో ఎంత పర్సెంటేజ్ చేశారో చెప్పలేని డిబేట్ పెట్టండి, చెప్తాం. పెడదాం భలేవాళ్ళే. అంకారావు గారు కంక్లూడ్ చేయండి. ఆయన మాట్లాడమనండి, తర్వాత నేను మాట్లాడతాను. లేదు పర్లేదు మాట్లాడండి ప్లీజ్ మీరు కంటిన్యూ. మరి అమరావతి రాజధాని అన్నారు, గూగుల్లో కొడితే ఎక్కడ చెప్పట్లేదు అమరావతి రాజధాని అని. మీ సిగ్నల్ లేదేమో. సార్ ఫుల్ మాది 24 hours మాది వైఫై. మీ సిగ్నల్ ఉంటుంది, ఛార్జింగ్ ఉండదు. చెప్పండి సార్ అంకారావు గారు. ఇప్పుడు నేను పోలవరం అన్నాను తప్ప ఆయన రాజధాని అని చెప్పాలి. ఒక రాజధాని అంశం ఎత్తాడు కాబట్టి అది కూడా నేను చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున మేము చెప్పలేకపోయాం, మేము మాట్లాడామని చెప్పిన వాడు చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి అది కూడా చెబుతున్నాను. నేను 72% అని చెప్పని నేను పోలవరాన్ని గురించి చెప్పాను. అది కేంద్ర మంత్రి గారు స్వయంగా చెప్పారు. ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది వేరే విషయం అయితే, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరాన్ని జాతీయ స్థాయిగా ప్రకటించిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పరుగులు పెట్టించడానికి సందర్భంగా ఆయన ముందుకెళ్లాడు, దాన్ని చేసుకుంటా వచ్చాడు. 72% పూర్తయింది అనేది కేంద్ర మంత్రి సంబంధించి 3 సార్లు, ఒకసారి కూడా కాదు, అటు రాజ్యసభలోనూ చెప్పారు, ఇక్కడ లోక్సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, ఇక రాజధాని అంశం తీసుకొస్తా ఉంటే రాజధానికి సంబంధించి సచివాలయం కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, లేకపోతే శాసనసభ కావచ్చు, ఆ 3 కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించింది కావచ్చు, శాసనసభ్యులకి లోక్సభ సభ్యులకి సంబంధించింది కావచ్చు, గృహాలకు సంబంధించి ఎన్ని శాతాలు పూర్తయినాయో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అయ్యి ఆ రోజు గ్రాఫిక్స్ అన్నారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పాడు సచివాలయాలు కట్టారండి, వాస్తవమే, కొన్ని కట్టారు, ఆ విషయం మనం ఒప్పుకుందాం. కానీ ఉత్తరాలు చేసిన దాన్ని కూడా ఒప్పుకోవాలి. మేము చెప్పినయే నిజాలు, మేమే కట్టామని చెప్తుంటే ఎట్లా? వాస్తవాలు చెప్పుకోవాలి ఒక మాట్లాడుకునేటప్పుడు, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. ఈ రోజు అక్కడ సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే రాజధానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి 2 గ్రామాలు ఇవ్వకపోయినా కూడా దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో మనం చూస్తానే ఉన్నాం. ఇక్కడ కూడా విశాఖపట్నానికి సంబంధించి ఇందాక ఆయన చెప్పాడు, ఏది మనకి తీర ప్రాంతం ఉందని చెప్పని, ఆ తీర ప్రాంతానికి సంబంధించి ఫోర్ట్లు ఈ రోజు ఎవరు కమ్ముకున్నారో చాలా స్పష్టంగా కనపడతానే ఉంది. 5 సంవత్సరాల్లో ఎవరు అమ్ముకున్నారు సార్? వినండి, మీరు అట్లా చెప్పాలంటే మీరు ఏం లేదు సార్. పోర్ట్లు ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయి? పోర్ట్లు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఆయన 2-3 సార్లు చెప్పారు, నన్ను ఇంటరప్ట్ చేయనియద్దు. మీరు అయినా మరలా చెప్పండి. ఒక నిమిషం రాకండి, మీరు కూడా అదే ట్రాప్ లో పడుతున్నారు. అంకవరావు గారు చెప్పండి. పోర్ట్లు అనేవి కేంద్రం ఆధీనంలో ఉంటాయి, కానీ రాష్ట్ర వాటాని వదులుకున్నది ఎవరు, సంతకం పెట్టింది ఎవరు? అంతకు ముందు ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. ఆయన చెప్పండి, మీరేం చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరేం చేస్తారు? ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా.
ఆయన అన్నిస్ట్ మాకు తెలిసిన రంగమరావు గారు అడగాలి సార్. గోల్డ్ డిబేట్ చెప్పండి. చేసాము. ఏం లేదు ఆయన సార్. టీడీపీ అనలిస్ట్ ఆయన. నువ్వు చెప్పండి. ఆయన టీడీపీ అనలిస్ట్ అండి. ఆయన రాజకీయ అనలిస్ట్ కాదు. టీడీపీ అనలిస్ట్ అండి. మీరు ఎన్ని వైసీపీ అబద్ధాలు అనలిస్ట్ చెప్పినా పెట్టండి, మేము లేకపోతే రేపు ఇక్కడే నేను. కూర్చున్నాం. మీరు చెప్పండి. అన్ని అబద్ధాలు పెద్దలుగా చెప్పినా వైసీపీ మేము అనలిస్టుల్ని 10 నిమిషాలు మేము ఓ నలుగురు కూర్చున్నాం. పేర్లు పిలవండి. వెంకయ్యరావు గారు చెప్తున్నా అడ్డుపడతారు ఎందుకు? వైసీపీ ప్రసాద్ గారు, అనలిస్ట్ పేర్లు చెప్పండి నాలుగు. మీరు చాలా పార్షియాలిటీ. మీరు కూడా పిల్లలు కదా వైఎస్ఆర్ పార్టీ అనలిస్టుల్ని. ఎవరు వాళ్ళు నాకు పేర్లు పంపిండి, నాకు తెలియదు వాళ్ళు ఎవరు. ఉన్నారు మీకు మెసేజ్ చేస్తాను ఫోన్ కి. పంపించండి. అంగారావు గారు కంక్లూడ్ చేయండి సార్. అసలు ఈ గతంలో కూడా 2 సార్లు ఇతనితో మాట్లాడాను నేను. ఏ విధంగా మాట్లాడాడో నాకు తెలుసు. దాని గురించి మాట్లాడండి రంగమరావు గారు మాట్లాడండి. సరే, ఆయన తరపున నేను చెప్తున్నాను అపాలజీ. ఇప్పుడు మాట్లాడాలంటే లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేది సావధానంగా విన్నాను. నేను ప్రారంభంలో చెప్పాను, పదే ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడడానికి మీరు అడ్డుపడతా ఉన్నారు. సహజంగానే మేము మాట్లాడుతూ ఉంటాం. ఎవరు తప్పులైతే వాళ్ళని మాట్లాడతాం, ఎవరు ఒప్పులంటే వాళ్ళ గురించే మాట్లాడతాం. ఒక రకంగా అలాగే మాట్లాడాలి సార్. మీరు యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా మీరు అలాగే మాట్లాడాలా. మీరు ఏ మరి ఇప్పుడు పార్టీ నేను స్టాండ్ తీసుకోవద్దు. అదే కదా మీరు మాట్లాడుతున్నారు. అలాగే నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీరు ఏ తప్పు చూశారు? నేను మాట్లాడిన దాంట్లో మీరు అసలు మాట్లాడకుండా అడ్డుపట్టు. ఒకటి మాత్రం నిజమండి. లక్ష్మణరావు ఏమనుకున్నా పర్లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం చెబుతాను నేను. వీళ్ళు కొంతమందికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉండేవాళ్ళు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నారు. అట్లాగే ఈ మాట్లాడే ప్రతినిధులను కొంతమందిని తయారు చేసేసి వాళ్ళు ఎటు పనులు చేయలేదు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి, వాస్తవాలు చెప్పకూడదని చెప్పని ప్రతిదానికి అడ్డుపడి చర్చను సజావుగా సాగకుండా ఉండటానికి కొంతమందిని తయారు చేశారు. అందులో లక్ష్మణరావు ఒకడు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి వీర సైనికులు ఆ పార్టీకి ఉన్నందుకు అతను అభినందిస్తున్నా, నిస్సందేహంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మనం ఇలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలా. కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే నువ్వు సరైన నాయకుడిగా ఎదుగుతావు. ఇది ఒకటి గమనించుకోవాలి ఈ రోజు. ఎందుకంటే ఒక మంచి చేసినప్పుడు ప్రజలు గమనిస్తారు, చెడు చేసినప్పుడు ప్రజలు గమనిస్తారు. చెడుని ప్రజలు ఈ రోజు ఓటు రూపేణా దాన్ని చూపిస్తారు. గతంలో ఇందాక దాన్ని చెబుతున్నానండి. అమరావతి, ప్రసాద్ గారు మరొకటి గుర్తుపెట్టుకోండి. అమరావతి అనేది 5 అక్షరాలు. 1631 రోజులు అమరావతి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ ప్రాంత ప్రజానీకం కావచ్చు, గాంధీ సిద్ధాంతంతో, అహింసా సిద్ధాంతంతో పోరాటం చేశారు. 1631 రోజులు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద ఎన్ని అసత్యాలు ప్రచారం చేశారో, వాళ్ళ మీద డ్రోన్లు ఎగరేసి ఎంత ఇబ్బంది పెట్టారో, మహిళలనే చూడకుండా, గర్భిణీలనే చూడకుండా ఏ విధంగా పొత్తి కడుపులో తన్నారో చూసిన తర్వాత కడుపు మండిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆ 5 అనే అంకెను బయటకు తీసుకెళ్లారు. 151లో గమనించుకోవాలా. 5 అనే అంకెను బయటకు తీసుకెళ్లారు. అంత విశిష్టమైన అమరావతి. ఈ రోజు నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే 10 రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వస్తే మనం సంఖ్యలు ఎగరేస్తాం. లేకపోతే మనం బీహార్ అని చెప్పుకుంటాం, శ్రీలంక అని చెప్పుకుంటాం. అలా కాకూడదనే మా తాపత్రయం. ఈ రోజుకైనా సరే, మొన్న మీరు ప్రసాద్ గారు మీకు సంబంధించినంత వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఇసుక ప్రశ్నించానా లేదా? ఇసుక విధానం గురించి, మద్య విధానం గురించి ఎవరైనా సరే మనం ఈ రోజు మంచి గురించి మాట్లాడుకోవాలా. ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనే దాని గురించే కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఈ రిషికొండ ప్యాలెస్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన అదనం ఆదాయం ఏంటి? 24,000 కోట్ల రూపాయలు. 24,000 రూపాయలు ప్రతి స్క్వేర్ ఫీట్ కి మీరు ఖర్చు పెట్టారు అంటే సమాధానం చెప్పాలా. ఈ ప్రభుత్వం కూడా దాన్ని వెలికి తీయాల. ప్రసాద్ గారు ఊరక శాసన మండలిలో మాట్లాడితేనో, శాసనసభలో మాట్లాడితేనో ఉపయోగం అయితే లేదు కదా. అవును. లక్ష్మణరావు గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారా? ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చిందండి మళ్ళీ ఆయనకి. సరే, వీరబ్రహ్మం గారు ఆయన మళ్ళీ జాయిన్ అవుతున్నాను అన్నారు కాబట్టి మీరు చెప్పండి. సో ఏంటి ఫైనల్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి? మరి దానికి ఏమన్నా ఒక మంచి సొల్యూషన్ తీసుకురాగలుగుతున్నారా? ప్రభుత్వం తప్పకుండా దానికి ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన చేస్తుందండి. దానికేం కాదు. కానీ ఇట్లాగా వీళ్ళు వచ్చి ఏది మాట్లాడినా అసలు వాళ్ళ సమాధానం ఏందో, ప్రశ్న ఏందో వాళ్ళకి మాట్లాడడం తప్ప. అంగారావు గారు చెప్పినట్టు చిన్న చితక ఉన్నటువంటి కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకోవు. ఏదైనటువంటి ఆదాయ వనరులు దానికి ఏం రావు. ఎవరో పెళ్లి అంటున్నారు. పెళ్లి ఎంతమంది చేస్తారండి? అని ఎంత ఇస్తారు ఆ పెళ్లికి? 1-2 పెళ్లి జరగడం కాదు. దానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రేపు ఎన్డీఏ కూటమి నాయకులు కూర్చొని దానికి ఏ విధంగా చేస్తారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రుచికొండను వదిలేసి ఏదో గుడ్డగప్పి మాకేం సంబంధం లేదు అన్నారు వాళ్ళ మాదిరిగా. మేము తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో
దాన్ని ఏం చేయాలనేటువంటి దానికి కూడా ఒక కమిటీ వేయాలని దాని అయితే నా డిమాండ్ కూడా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగినట్టు అవినీతి కానివ్వండి, అక్కడ చేసినటువంటి కన్స్ట్రక్షన్ మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకోవాలా. తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో రెండో వాడికి ఎలా జరగకుండా ఉంటుంది అనేటువంటిది కూడా నా అభిప్రాయం సార్. ఏం చేస్తారో మీరు తోవే కొద్దికి వస్తానే ఉండే అయ్యాం, ఎక్కడికక్కడ కొంత దూరం వెళ్తున్నాయి ఆగిపోతున్నాయి, కొంత దూరం వెళ్తున్నాయి ఆగిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు సార్, తప్పు చేసిన వాడికి ఏదైనా చేయకపోతే కోర్టులు ఏమో వర్గంగా వస్తా ఉన్నాయి. కోర్టులు వ్యతిరేకించి మేము చేయలేము, అందువల్ల చేయమంటలేదండి, చేయలేము కూడా. వాళ్ళు ఏం చెప్తే అది ఇస్తున్నారు. మరి ఏం చేస్తాం మేము? అందువల్ల ఎన్డీఏ గవర్నమెంట్ తప్పకుండా ఈ ప్రభుత్వం లో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎవరి అవినీతి పరులున్నా మేము వదిలిపెట్టాం. అన్ని కూడా కొద్ది టైం మాకు రావడం, మేము జాయిన్ కావడం, అన్ని ఎప్పుడు కావడం, కొన్ని ఇచ్చినటువంటి పథకాలు అమలు చేయడం, ఆ లోపు తుఫాన్ రావడం, ఆ సైక్లోన్ ఇబ్బందిలో మేము ఇట్లా పట్టాం, తర్వాత అసెంబ్లీ రావడం, మరి మరి ఆ పరిస్థితి ఉంది. తప్పకుండా రేపు ఋషికొండలో జరిగేటువంటి అవినీతి ఆరోపణల మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. వదిలిపెట్టే ప్రశ్న లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక ఎన్డీఏ కార్యకర్తలకు గట్టి కూడా మా అధినేతకు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి సార్. రైట్. అంగమరావు గారు, మీకు తెలుసు గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఆవిడేమన్నారు అంటే, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని అంటే, క్లియర్గా అది కట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అని చెప్పగానే చెప్పారు. డౌటే దాని తర్వాత అది మీకు నాకు తెలుసు సార్. దాని తర్వాత ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో, ఫలితాలు తారుమారైనాయో, టంగా వెంటనే మార్చేశారు. ఏంటి అంటే, ఇదిగో ప్రభుత్వ భవనాలు అక్కడ ఎవరైనా సరే ఉండొచ్చు, ప్రభుత్వం కోసమే కదా కట్టించింది అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఒక కామెంటు, దాని తర్వాత ఒక కామెంటు, ఇట్లా మార్చిన తర్వాత మరి దీనిపైన ఏమైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? తీసుకుంటే అసలు చట్టపరంగా నడుస్తుందా? నిస్సందేహంగా తీసుకోవచ్చండి. అందుకే నేను చెప్పాను, అసలు ప్రారంభంలో ఆ కట్టడాలు కూల్చినప్పుడు ఏమని వాళ్ళు పొందుపరిచారు అధికారులు, కట్టడాలు మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా పొందుపరిచారు, ఏ విధంగా అనుమతులు తీసుకున్నారు విశాఖపట్నం నగరపాలక సంస్థ నుంచి, అలాగే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి. దాన్ని గనక ఈ రోజు ఈ ప్రభుత్వం, అందుకే నేను ఇందాక ఉదాహరించాను 161 రోజులు అయిందని చెప్పని, ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది, ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. దీని గురించి మీరు ఎన్నికల ముందు మాట్లాడారు, ఎన్నికల ముందు ఎవరిని చూడనివ్వలేదు, ఎన్నికల తర్వాత కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి కానీ అన్ని రోజులు ఎందుకు పట్టింది, దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇది మీ యొక్క మీ యొక్క ఉదాసీనత కాదా అని చెప్పని నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా సరే మీరు వచ్చారు, మాట్లాడారు, అది కాదు కదా ప్రజలకు కావాల్సింది. దీని మీద సత్వరం చర్యలు తీసుకోవడానికి ఆ రోజు అనుమతులు ఇచ్చిన అధికారుల్ని మీకు ఈ రోజు ఎందుకు మెమోలు ఇవ్వలేదు? అలాగే ఆ రోజు దీన్ని ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి మీరు ఏ విధంగా తీసుకున్నారో, ఎందుకు ఇలా చేశారని చెప్పి వాళ్ళకి ఎందుకు మెమోలు ఇవ్వట్లేదు? ఏదైనా సరే ఒక 100 కోట్ల రూపాయలైనా సరే పనులు మొదలు పెట్టాలి అంటే మంత్రివర్గ తీర్మానం చేసి అది ఆర్థిక శాఖకు పంపించాలి, ఆర్థిక శాఖ నుంచి డబ్బులు విడుదల కావాలి. ఇది ఎవరైనా సరే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అంశం. మరి అలాంటి ప్రామాణికాలు తీసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? ఇది కదా ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ప్రజలు ఆలోచిస్తుంది ఇది కదా. బాధ్యులను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి ఎవరైతే ఉన్నారో ఎంతటి వాడైనా సరే ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటుంది, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీరు దాని గురించి మాట్లాడటానికి? రైట్. లక్ష్మణరావు గారు, అదే మేము కూడా చెప్పాం కదా సార్, వచ్చిన 160 రోజుల్లో మాకున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏ విధంగా జరగాల్సిందని చూస్తా ఉన్నా, అంతేగాని చర్య తీసుకోవాల్సిందే. మీ మాట మేము ఏకీపిస్తాం. లక్ష్మణరావు గారు, మీకే క్వశ్చన్. ప్రసాద్ గారు చెప్పండి. రోజా గారు అప్పుడు వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ఉంటే తప్పేంటి అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిర్మించుకోవాలనుకున్నారా అప్పుడు? ప్రసాద్ గారు మంచి ప్రశ్న అడిగారు. అంటే కొండల మీద నిర్మించడం ఏంటి, కొండల మీద భవనాలు కట్టడం ఏంటి, కొండల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కడతా ఉన్నారంటే దానికి ఆవిడ ఎగ్జాంపుల్ గా చెప్పారు. కొండల మీద వినండి, వెంకటేశ్వర స్వామి గారు 7 కొండల మీద ఉన్నప్పుడు, వినండి సార్, వెంకటేశ్వర స్వామి గారు అంటే
ఆయన ఆవిడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు. వెంకటేశ్వర స్వామి గుడి ఏం ఏమంటే ఎగ్జాంపుల్ అండి? దేవుడితో మాక్సిమం పోల్చడం దేవుళ్ళందరూ ఏంటండి? కూడా వినండి సార్, వినండి. కదండి దేవుడి మీద దేవుళ్ళందరూ comparison కూడా చేస్తారా? ఒక్క నిమిషం ఆగండి వీరబ్రహ్మ గారు, నేను వినండి సార్, అడుగుతున్నాను. వినండి వినకండి ఎలాగ మీరు. సరే మీరు చెప్పండి మీరు సమాధానం. ఆ, ఆ, నేను మీరే అనేది చెప్పండి, ఆవిడ భలేవాళ్ళు ఉద్దేశం మీరు. ఏంటంటే, ఆ, ఆ ఉద్దేశం ఏంటంటే కొండల మీద దేవుడి గుడ్లు కానీ దేవుళ్ళు ఎక్కువ మంది అత్యధికంగా దేవుళ్ళందరూ కొండల మీద ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ పరిపాలనా రాజధానిగా మన పరిపాలన ఇక్కడి నుంచి చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ కొండ మీద ఆల్రెడీ భవనాలు కట్టి అద్దెకిచ్చారు. అదే హరిత రిసార్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా 50 రకాల రూములు ఉన్నాయి. అవన్నీ అద్దెకిచ్చారు కదా, అద్దెకిచ్చి నడిపించారు కదా, రెస్టారెంట్లుగా బార్లుగా అన్ని రకాలుగా. మరి ఈ రోజున దాన్ని పరిపాలన రాజధానిగా పెట్టి దాన్ని అక్కడ భవనాలు నిర్మించి పరిపాలన రాజధానిగా పరిపాలించడానికి ఆ భవనాలు కడితే తప్పే ఉందని ఆవిడ చెప్పారు. దాన్ని మీరు దేవుడికి లింక్ కట్టి అది దేవుడితో మీరు పోలుస్తారా? దేవుడితో ఇది అంటారు. అక్కడ దేవుడితో పోల్చడం కాదండి. అవును ఆవిడ సార్, మీరు పోల్చింది కాదా? పరిపాలన ఒక్క సార్, నిమిషం, ప్రసాద్ ఒక్క గారు నిమిషం వీరబ్రహ్మ గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను అడుగుతాను. ఇంకేం కాదండి, ఒక్క నిమిషం నేను చెప్తా, ఫెయిర్గా చెప్పనా? మీరు ఆవిడన్న కామెంట్ని సమర్థించడానికి నానా తిప్పలు పడతాను, అంతే. మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎందుకంటే అచ్చచ్చ. ఆవిడేదో అప్పుడు ప్రసాద్ ఫ్లోలో గారు మాట్లాడిందండి, సమర్థించడానికి నానా జగన్మోహన్ కథలు రెడ్డి గారి మీద మితిమీరిన అభిమానంతో ఆవిడ అలా మాట్లాడారు అంటే వదిలేసేవాడిని నేను. మీరు అలా అనకుండా దానికి నానా తిప్పలు పడి ఆ హరిత ప్లాజాను తప్పే ఉంది సార్. అదని ఆవిడ ఇదని వెర్షను పెట్టారు. రెండు అభిమానంతో ఎవరైనా మాట్లాడతారు. రైట్. అవును, నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక కూడా క్వశ్చన్ మాట్లాడమనండి. ఒక్క నిమిషం ఆగండి వీరబ్రహ్మ గారు. ఆయన అసలు ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు మీరు కొండ మీద నిర్మాణాలు జరుపుతున్నారు, ప్రభుత్వ భవనాలే కదా, మరి ఎవరైనా సరే పరిశీలిస్తానికి వెళతంటే ఎక్కడికక్కడ వెళ్ళనీయకుండా ఎందుకు అడ్డుకున్నారండి? అసలు పరదాలు కప్పడం ఏంటి? ఏమో కొండల్లో కూడా పరదాలతో కప్పేస్తారని మీ ప్రభుత్వంలో తెలిసింది నాకు తెలిసి. ప్రసాద్ గారు ఇది కూడా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఎందుకు కడతారంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎవరిని కూడా లోపలికి అనౌన్స్ చేయరు. ఎందుకంటే ఎలా వచ్చారంటే అక్కడ ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, దానికి బాధ్యత ఎవరో వస్తారు. ఇప్పుడు ఉండండి సార్, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెళ్ళారు. అక్కడ గబుక్కున అదేదో ఒక స్టీల్ రాడ్ లేకపోతే ఇంకోటి తగిలింది అనుకోండి, అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అది ఒక కరెక్ట్ సాధారణ కాదండి. వ్యక్తికి జరిగితే వీరబ్రహ్మ గారు మీరు ఆగండి సార్. అయినప్పుడు అది చెప్తారు అటువంటి కదా, ఉండండి చెప్పే సార్, వాళ్ళకి ఇన్వాల్వ్ లోకంటే అటువంటి ఇదే ఒక నేను పార్టీ విన్నాను. అధ్యక్షుల వారు పార్టీ వెళ్ళేటప్పుడు ఏవైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు, అందుకంటారు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎవరు కూడా అక్కడ పనిచేసిన వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. అక్కడ కార్మికులు, ఆ పనిచేసినటువంటి సిబ్బందిని, ఇంజనీర్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి తాపి మేస్త్రి లాంటి వాళ్ళని అలౌట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎందుకు అలౌట్ చేయరంటే ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? అటు ఇటువంటి సున్నితం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా జరిగిందనుకో, అదే పొలిటికల్ టర్న్ అవుతుంది. అది జరగని విషయం ఏముంది, వీళ్ళు ఏమని చేస్తారు? మళ్ళీ ఇగో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు, ఆయన కోసమే కట్టుకున్నారు, మీరు అలాగే ప్రసారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించారని మీరే ప్రసారం చేస్తారు సార్. ప్రసారం చేయడం కాదు, సార్, 24లో కనుక మీరు ఎందుకు గెలుచుంటే మొన్న ఎన్నికల్లో అది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అని చెప్పేసి మరలా రోజా గారు ఉండేవాళ్ళు. నేను చెప్పాను కదా అని మొదట్లోనే. ఒకటి రెండు మీరు మీ యొక్క ప్రముఖ టీవీ ఛానల్, ప్రముఖ పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ ఛానల్తో లేనిపోని విధంగా రోజుకు కూడా ఒక ఫేక్ అబద్ధంగా కూడా ప్రజల్లో తీసుకెళ్లారండి. ప్రజలు నమ్మలేదు. ఈ రోజు ఎవరు తీసుకెళ్లారు? ఋషికొండ భవనాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈయన కదా ఈ రోజున డబ్బులకి దానికి వర్తిబుల్ బిల్డింగ్ కట్టారండి. 650 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే విజయవాడ డబ్బులు, ఆ డబ్బులు ఏమి చేశారు ప్రసాద్ గారు అని అడిగితే బిల్డింగ్ బాగా కట్టారు, దాని కాదంటలా. ఎంటర్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి కాదనట్లా. కానీ ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది సార్, నాకు ఆకలేస్తుందండి. వాటర్ బాటిల్కైనా, అగ్గిపెట్లకైనా, పులిహోర ప్యాకెట్లకు 340 కోట్లు ఖర్చు పెట్టము. ఈ 650 కోట్లు ఖర్చు పెట్టమని చెల్లి ఒక నిమిషం నేను చెప్పనిస్తారా? మీరు అట్లా కాదు. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుందండి, నా పరిస్థితి బాగాల, నా కడుపులో బాగా ఆకలి, పేగులు మండిపోతున్నాయి. నాకు ఆ సమయంలో వచ్చేసి నీకు మంచి స్టైలిస్ట్ని తీసుకొచ్చి నీ మేకప్ వేపిస్తాను అన్నాడు అనుకోండి. నాకు మేకప్ అవసరమా, కడుపులో ఆకలి అవుతుంది కాబట్టి నేను ఏదైనా తినటం అవసరమా? అట్లా ఉంది మీరు రుచుకున్న పరిస్థితి. మీరు అదేమిటి అంటే బ్రహ్మాండం కట్టు, నాకు బ్రహ్మాండమైన మేకప్ వేస్తే నాకు ఎందుకు, నాకు ఉపయోగం ఏముంది? నాకు ఒక పక్కన ఆకలేస్తుంది. మీరు అన్ని దానికి వద్దా సార్? అసలే మనకి రాజధాని లేదు, అసలే రాష్ట్రం అప్పుల పాలలో ఉంది. హైదరాబాద్ నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తులను వదిలేసి 1,35,000 కోట్ల రూపాయల ఆస్తులు వదిలేసి, భవనాలు వదిలేసి, హైకోర్టులు అన్ని భవనాలు వదిలేసి మీరు ఇక్కడ ఊరు పారిపోయి ఇక్కడికి వచ్చేసి
మిమ్మల్ని ఎవరు కట్టమన్నారండి భవనాలు? అందుకని వెళ్ళి తాళాలు ఇచ్చి వచ్చారు మీరు అధికారంలో రాగానే. మీరు అద్దెకి భవనాలు తీసుకుని అద్దె కట్టవచ్చు కదా. అదే సార్ వెళ్ళి అద్దెకి మీరు వెళ్ళి తాళాలు ఇచ్చి వచ్చారా అలాగే కేసీఆర్ గారు వాళ్ళకి? మీరు ఎందుకు అద్దె భవనాలు నిర్మించాలా? ఎందుకు మీరు వేల కోట్లు వెచ్చించి భవనాలు కట్టారు? సో ఇప్పుడు మొత్తానికి రిషికొండ నిర్మాణం అనేది ఒక అద్భుతం దానికి కాదు. సమాధానం మీరు చెప్పండి చెప్పేది సార్. ఏంటి? రిషికొండ నిర్మాణం ఒక అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన అద్భుతం. విధానం అద్భుతం, నా భవిష్యత్తు ఇంతకు ముందు ఎవరు చేయలేదు. 100% ప్రెసిడెంట్ గారు అదే 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 సార్ నేను అంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోయలేని భారం అయినా సరే పర్వాలేదు, మోయొచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటారు. నెలకు 60 లక్షలు కానివ్వండి, 70 లక్షలు కానివ్వండి, అది కరెంట్ బిల్ రానివ్వండి, మెయింటెనెన్స్కి ఇంకో ₹1 అవనివ్వండి, దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి అయితే మీరు ఫైనల్ గా చెప్పదలుచుకున్నారు. డెఫినెట్ గా ప్రభుత్వ కట్టడాలు, ప్రభుత్వ భవనాలు కాబట్టి ప్రభుత్వం భరించాలి, ప్రభుత్వం నడిపించాలి. అలాగే నిర్మించింది మీరు కాబట్టి, మీ హయాంలో కాబట్టి, మీ దగ్గర ఏమైనా సరే మంచి సూచనలు ఉంటే అవి ప్రభుత్వానికి అందజేయండి. అట్లాగే ఈ శాసన మండలితో పాటుగా అసెంబ్లీకి కూడా వెళ్ళి మీరు దానిపైన చర్చ జరిపి ఇదిగోండి. కాదు ఒక్క నిమిషం వీరబ్రహ్మం గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయిపోండి, సమయం అయిపోయి వచ్చింది. మీరేం చేయాలి అంటే ఇప్పుడు శాసన మండలిలో ఏ విధంగా దానిపైన చర్చ జరిపారో అదే విధంగా అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీలో కూడా అదే మీరు సబ్మిషన్ చేయండి. ఇదిగోండి సార్, ఇదిగో ఇంత నిర్మాణం చేసాం, ప్రజాధనం, సో వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా దాన్ని ఉపయోగించండి అని చెప్పేసి మీ సలహాలు ఇవ్వండి. ఎవరు కాదంటారు? ఒక 1 minute కంక్లూడ్ చేయండి. లేదు లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయింది, మీరు ఛార్జింగ్ ఉండదు, అదే చెప్పే మీకు. రైట్ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు. రేగ లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే వీరబ్రహ్మం గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు అంకారావు గారు, అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం.